కూడా ఒకరిని మనం మిస్ అవుతున్నాము. ఎవరు అంటే కమల్ కిషోర్. మనకందరికీ తెలుసు. అసలు యాక్చువల్లీ ఒకవేళ కమల్ కిషోర్ ఉండుంటే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేది, ఇనిషియేట్ చేసేది, ఎండింగ్ వరకు తీసుకెళ్ళేది తనే ఉంటాడు. ఎందుకు అనంటే చాలా యాక్టివ్గా ఉంటాడు. ఏ విషయంలోనైనా సరే, హెల్పింగ్లో కానీ మిగతా విషయాలలో. నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి నేను కాంటాక్ట్లో ఉన్నాను. బట్ చనిపోయిన ఆ టైంలో మాత్రం నాకు 2 days తర్వాత తెలిసింది. నేను మిస్ అయ్యాను చూడడం అనేది. సో ఏదైనా మనకి లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా జరుగుతుండొచ్చు. ఎవరి లైఫ్లోనైనా సరే, నీ లైఫ్లోనో, నా లైఫ్లోనో, ఎవరి లైఫ్లోనైనా సరే. సో ఈ మనం అనుకుంటున్నాం కాబట్టి మీరు ఏదైనా సరే, ఏ పని చేసినా సరే హ్యాపీగా చేయండి, సంతోషంగా చేయండి. ఏదో చేయాలని కానీ అలా అనుకోవద్దు. మనం ఇప్పుడు ఉండొచ్చు, తర్వాత ఉంటామో లేదో తెలియదు. సో కాబట్టి హ్యాపీగా ఉండండి. ఈ రోజంతా మనది, హ్యాపీగా ఉందా. సో మళ్ళీ ఒకసారి కమల్ కిషోర్ గురించి తర్వాత కొంచెం మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు తనకి కండోలెన్స్ అనేది చేద్దాం. మేబీ తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి కూడా మనం ఏదో ఒకటి అనుకున్నాం. సో దాన్ని బాబా చెప్తాడు మనకి ఏం చేయాలి ఏంటి అనేది. మనం ఒక కమల్ కిషోర్కే కాదు, రీసెంట్గా సుభద్ర, నాకు కూడా అది తెలిసిన తర్వాత చాలా బాధ అనిపించింది. సో మనం అందరం ఏజ్డ్ అవుతూ ఉన్నాం. సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో కాబట్టి ఎవరి హెల్ప్లో ఎలాంటి నీడ్లో ఉన్నా, మన మనీ ఇస్తేనే హెల్ప్ అనడం లేదు నేను. సో మోరల్ సపోర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరిని మీరు టచ్ చేస్తూ ఉండండి. ఫోన్స్ ఎవరైనా తీయకపోయినా, ఏదైనా ఉన్నా ఒకసారి మాట్లాడుతూ ఉండండి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సుభద్ర ఏడో మాకే. సో తను కూడా చాలా బాధపడింది. అసలు తను వస్తుందో రాదో అనుకున్నా నేను ప్రోగ్రామ్కి. వచ్చింది దేవుడి దయ వల్ల. చాలా పెద్ద అని చెప్పి, బట్ మంచిగా వచ్చింది. సో అందుకోసమే అన్నాను టచ్లో ఉండండి. నేను ఫోన్ చేశాను, తనకి ఫోన్ కలవలేదు. ఈసారి అట్లా ఉండొద్దండి. 1-2 సార్లు ఫోన్ చేస్తేనే వదిలేయడం వద్దు. కంటిన్యూ చేయండి. ఒక 2-3 times పర్వాలేదు, ఏం కాదు. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. 10th లో నేను బాగా ఉన్నానంట. ఇప్పుడే మాదిరిగా ఓకే. జ్యోతి గారు ఏదో అన్నారు అంటే నాకు ఓన్లీ మ్యాథ్స్ అనే, నాకు అసలు ఏదో వచ్చి ఉంటుంది కదా ఇంతకుముందు, అది అందరికీ తెలిసింది. నేనేంటి అంటే ఓకే, సో చాలా కంట్రీస్, చాలా కేసా వరల్డ్, బట్ నాకేంటి అంటే బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ బెస్ట్ ఎఫెక్షన్ అండ్ లవ్ అండ్ ఫ్రెండ్స్ ఏంటంటే మనకి స్కూల్ డేస్లోనే స్టార్ట్ అవుతుంది. ఏంటంటే అప్పుడు మన కంప్లీట్లీ ఇన్నోసెంట్, మనకి అంత నాలెడ్జ్ కానీ అంత కైండ్ ఆఫ్ అట్రాసిటీస్. సో మై ఒపీనియన్లో ఏంటి అంటే, సో ఆ ఏజ్లో మనకి ఈ ఫ్రెండ్షిప్, ఈ ఎఫెక్షన్, ఈ లవ్ ఈ స్టార్ట్ అయింది ఏంటంటే చాలా న్యాచురల్. అందుకని ఇప్పుడు కూడా నేను అంటే ఆల్ ఆఫ్ షెడ్ అంటే నాకు లీవ్స్ లేకుండా చాలా ట్రావెల్ చేయాల్సి వచ్చింది. బట్ స్టిల్ ఏంటంటే నేను చాలా హ్యాపీ. ఎందుకంటే ఈ మూమెంట్స్ నేను ఇప్పుడు మిస్ కావు. నా మెయిన్ ఇంటెన్షన్ ఎవ్రీథింగ్ కెన్ హ్యాపెన్, లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టన్. అండ్ సో ఏంటి అంటే నా మెయిన్ ఇంటెన్షన్, నేను ఇది ఇప్పుడు మిస్ కాకూడదు, అందరినీ ఒకసారి కలవాలి. సో టైం రియల్లీ రివీల్స్ ఎవ్రీథింగ్. అండ్ జ్యోతి గారు అన్నట్టు ఆఫ్కోర్స్ కమల్ కిషోర్ గురించి నాకు రీసెంట్గానే తెలిసింది. సో వెరీ సాడ్ అండ్ ఆఫ్కోర్స్ రెస్ట్ ఇన్ పీస్. సో వెరీ హ్యాపీ టు సీ ఎవ్రీవన్. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని చూడటానికి అందరినీ. మోస్ట్ ఆఫ్ నిన్న నేను కిషోర్ అందరం కార్లో వచ్చాం. సో వైబ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆల్ ద వే త్రూ హైదరాబాద్ నుంచి ఇక్కడికి. సో దారిలో మేము జోక్స్ వేసుకొని బాబాని టీజ్ చేసి, అండ్ ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళని టీజ్ చేస్తున్నాం మేము, ఎవరికి తెలియనట్టుగా. మహేష్ ఫోన్ చేశాడు, వాళ్ళని టీజ్ చేస్తున్నాం. సో చాలా హ్యాపీగా ఉంది అందరిని చూడడానికి. అండ్ ఐ డోంట్ నో పాసిబిలిటీ, బట్ అఫ్ కోర్స్ ఫ్యూచర్లో కూడా ఇట్లనే మనం మీట్ అవ్వాలని, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ ఇయర్ ఇఫ్ పాసిబుల్. జిమాద్రి గారు ఓకే అంటున్నారు, చూద్దాం ఫస్ట్ తనే వస్తుందా లేదా అనేది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు బాబా జాలయ్య. ఫస్ట్ నాకు ఫోన్ చేసింది నేను సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు. జాలయ్య చాలా థ్యాంక్స్ అంటున్నాడు. బట్ ఇది నా ఆపర్చునిటీ అందరినీ కలవడానికి.
సో స్పెషల్ థ్యాంక్స్ టు జాలయ్య అండ్ శేఖర్. బాబా గారు, ఎక్స్క్యూజ్ మీ, బాబా, లిసన్ టు మై వర్డ్స్ నా, లిసన్ టు మీ నా, ఎక్స్క్యూజ్ మీ, లీవ్ ద స్టేజ్, లిసన్ టు మీ నా. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాప్స్ బ్రదర్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ చాలా హ్యాపీగా ఉంది. సో ప్రోగ్రామ్ ఇంకా కంటిన్యూ చేద్దాం. సో ఇట్ షుడ్ బి వెరీ మెమరబుల్ ఫర్ అస్. ఓకే, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, అందరినీ నేను చాలా మిస్ అయ్యాను. ఇక్కడికి వచ్చినందుకు అందరినీ కలిసినందుకు చాలా ఆనందిస్తున్నాను. నేను యాక్చువల్గా చాలా బాధపడ్డాను, మీ అందరినీ చాలా మిస్ అయ్యానని బాధపడ్డాను. ఎందుకంటే 2002లో నాకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది, చేయి కూడా ఇరగడం జరిగింది. అప్పుడు ఆపరేషన్ థియేటర్లో మీ అందరూ గుర్తొచ్చారు. డాక్టర్స్ ఫ్యామిలీ గురించి అడిగారు. ఆపరేషన్ అవుతున్నంతసేపు మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడున్నారు, అవి ఇవి క్వశ్చన్స్ అన్నీ వేశారు. క్షణకాలమైన జీవితం గురించి ఇంతమందిని కలుసుకొని ఎవరిని దాన్ని ఏమంటారంటే, నేను 10th క్లాస్ దాకే ఉన్నాను, కానీ నా బాధ ఏంటంటే ఎవరిని మళ్ళీ కలిసి చూడలేకపోయానని బాధపడ్డాను. చాలాసార్లు తిట్టుకున్నాను కూడా. మా ఎదమ్మహాలు ఉన్నారు, ఒక్కళ్ళు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని క్రియేట్ చేయట్లేదు. మా అక్క వాళ్ళు అంతకంటే ఇంకా సీనియర్స్ కూడా అందరూ గెట్ టుగెదర్ పెట్టుకున్నారు. ఒక్కసారి కూడా మా వాళ్ళు చెప్పలేదు ఎలాంటి వాళ్ళు ఎక్కడున్నారో ఏమో. కరోనాలో టైంలో ఎంతమంది ఉన్నారో, ఎంతమందికి ఏమైందో అని కూడా చాలా టెన్షన్ పడ్డా. ఆ తర్వాత మొన్న ఫోన్ వచ్చినప్పుడు నాకంటే ఎక్కువగా మా వాళ్ళు ఆనందపడ్డారు. ఎవరో ఫోన్ చేశారు, జాలయ్యో లేకపోతే బాబాను ఎవరు చేశారో నాకు తెలియదు, కానీ ఏమే గౌరీ మీ ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేశారు, మీరు గెట్ టుగెదర్ కార్యక్రమం పెడుతున్నారంట, వెళ్ళగలవే అంటారు. చాలా ఆ రోజు నైట్ అయితే అసలు నిద్ర కూడా పట్టలేదు. అమ్మయ్య, మా ఫ్రెండ్స్ అందరినీ కలిసి చూస్తాను, ఇన్ని రోజులకైనా అందరినీ ఆ దేవుడు నా కోరిక విన్నాడు, అందరినీ కలుపుతున్నాడు అని చాలా సంతోషించాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లేదన్న అక్కడ యాంప్లిఫైర్లో సౌండ్ పెంచాలి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. నేను ఫ్రీలాన్స్ ఆర్కిటెక్ట్, బెంగళూరులో ఉంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ఆల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు తెలుసు అందరికీ? నా పూర్తి పేరు చెప్పండి. రెడ్డి రమేష్ శెట్టి కాదు, రాజేష్ బొమ్మిడి కిషోర్. ఓకే, సో నేను హైదరాబాద్లో ఉంటున్నాను. సురేష్ అండ్ నేను ఇద్దరం పైన కిందే ఉంటున్నాం. కొంచెం శర్మ కొంచెం దూరంలో ఉంటున్నాడు, హైదరాబాద్లో, బట్ బెంగళూరులో ఉంటున్నాడు. ప్రజెంట్ నేను ఏఎన్లో చేస్తున్నాను యాజ్ ఏ ఎంఈపీ కన్సల్టెంట్ కింద. ఇద్దరు పిల్లలు, పాప 9th క్లాస్ అండ్ బాబు 4th క్లాస్. అండ్ కరెక్ట్గా చెప్పాలంటే ఒకటి అప్పుడు 10th క్లాస్ వరకు ఏంటంటే చదువు అని చెప్పేసి ఏదో మార్కులు తెచ్చుకున్నాము, చేసుకున్నాము, మనం చదివితే మంచిగా ఇది అవుతుంది అని అనుకున్నాను. బట్ అది ఎంతవరకు నిజమన్నదంటే నా దాంట్లో ఏమో తెలియదు. బట్ నేను ఎక్స్పెక్టేషన్స్ వేరు, రియాలిటీ అనేది వేరు. బట్ ఏంటంటే ఓవర్కమ్, మన చదువు అనేది ఏంటంటే ఎంతవరకు మనం ఓవర్కమ్ చేయగలం, సస్టైనబిలిటీ ఎంతవరకు మనం సస్టైన్ అవ్వగలం. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ మనకి ఎంతవరకు మనం, అది మన అలవాట్లు. మన 10th క్లాస్ వరకు మనం ఏ అట్మాస్ఫియర్లో అయితే మనం పెరిగామో అదే అట్మాస్ఫియర్ అనేది మన లైఫ్ లాంగ్ ఉంటుంది. అది ఒక్కోసారి ఇంటర్లో కానీ లేకపోతే ఇంజనీరింగ్లో కానీ అంత ఫ్రెండ్స్ ఉన్నా సరే, ఎంత మెచ్యూర్డ్గా ఉన్నా సరే, ఆ 10th క్లాస్ ఫ్రెండ్స్ అనేది కనెక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ నేను ఇక్కడ చేసిన ఒక మిస్టేక్ ఉంది. బట్ ఆఫ్టర్ 10th తర్వాత నేను అందరితోనూ డిస్కనెక్టివ్లో ఉన్నా. కొన్ని నా ఇంటర్నల్ డిస్ప్యూట్స్ వల్ల నేను కొంచెం డిస్కనెక్ట్ అయ్యాను. బట్ సురేష్ ఒక మాట చెప్పాడు, ఒక జస్ట్ 1.5 month గ్రూప్ స్టార్ట్ చేసే ముందు ఇలా కనెక్ట్ చేస్తున్నాను, ఓకేనా అని అడిగాను. ఇంక అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఎగ్జైట్, ఆల్మోస్ట్ ఓకే, అందరిని ఎప్పుడు కలుస్తాను. మళ్ళీ ప్రతి విషయంలోనూ అంటే నాకు ఇప్పుడు చెప్పండి, మేము ఉన్నది ఎక్కడైనా చూడండి, మేము ముగ్గురే కనెక్ట్ ఉంటాం, అక్కడే ఉంటాం. మిగతా ఆల్సో ఇక లేదు, అంటే ముందు నుంచి అంతే. ఎల్కేజీ అంటే లేదు. యాక్చువల్గా ఏంటంటే నేను ఎక్కువ రఘుతో ఉండేవాడిని స్కూల్లో, బయట వచ్చేసరికి వీళ్ళతో పాటు ఉంటాను.
సేమ్ మళ్ళీ చిన్న స్కూల్లో నాకు క్లాస్ మారింది, ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ సెకండ్ తీసుకెళ్ళి ఏ సెక్షన్ లో బి సెక్షన్ నుంచి ఏ సెక్షన్ నుంచి బి సెక్షన్ వేస్తే ఏడ్చుకుంటూ వెళ్ళి మళ్ళీ రఘు దగ్గర కూర్చున్నా. చివరికి వాడు సంవత్సరం వరకు, సంవత్సరానికి ఒక్కసారే కాల్ చేస్తా, అది కూడా నేనే చేస్తాను తప్పించి వాడు చేయడు. అదే బి సెక్షన్ నుంచి ఏడ్ చేసి మరి ఏ సెక్షన్కి వెళ్ళినాడు ఈడ. అదే చివరికి సేమ్ సిచ్యువేషన్ మా పాప కూడా అదే వచ్చింది. ఆమె ఏడ్చుకుంటూ కూర్చుంది లాస్ట్ ఇయర్. అది నేనే చెప్పా, నేనేం చెప్పలేను. ఇందులో సుమతి మేడం కూడా వీటిని మూవ్ చేస్తారు. అది సో నాకు యాక్చువల్గా ఏంటంటే దట్స్ త్రూ అవుట్ మై లైఫ్, అంటే ఫైనాన్షియల్గా కానీ లేకపోతే ఏదైనా సరే నాకు ఒక ఫైనాన్షియల్గా హెల్ప్ చేసింది శర్మ అనే. నాకు ఒక ఇల్లు గూడు అంటారు కదా, గూడు అనేది ఎతికి పెట్టింది కూడా సురేష్. పిచ్చికోడు ఏదో ఒకటి. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సిన్స్ 5 years నుంచి ఒక దగ్గరే ఉంటున్నాము. కానీ చెప్పన్నారా అస్సలు వాడిని మా వాడి మొక్కం నాది, నా మొక్కం వాడు, 1 నెలకో 2 నెలకో మేము ఆ కింద పైన 20 meter దూరం, కానీ ఒక 4 రోజుల తర్వాత ఎప్పుడు చూసుకుంటాం. 4 రోజుల తర్వాత లేకపోతే 2 నెలల తర్వాత లేకపోతే గణేష్ ఉత్సవాలకు అప్పుడు కలుస్తాం. శర్మ కొంచెం బెంగళూరులో ఉన్నాడు కాబట్టి, లేదంటే వాడు ఉండేవాడు కలిపేవాడు. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్ అనేది ఎలా ఉంటాయంటే, మనం ఒక లైఫ్లో ఒక బిజీ లైఫ్, టైమ్లెస్, మీకు బాగా టైం అని కొట్టుకుంటున్నాడు కదా, అది ఎక్కడ దొరకదు ఎవరికి. సో ఒక్కసారి మనం ఒక వాచ్ అనేది స్టార్ట్ అయిందంటే ఇట్ వోంట్ స్టాప్. యూ హావ్ టు ఫ్లో త్రూ విత్ ద టైం. అంతే. ఆ టైం నువ్వు ఎలా మేనేజ్ చేసుకుంటా, నువ్వు ఎలా కనెక్ట్ చేసుకుంటా, లేకపోతే నువ్వు మీ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే నీ ఫ్యామిలీకి ఏ టైం ఇస్తా, ఇప్పటికీ స్టిల్ నువ్వు నాకు టైం ఇవ్వడం లేదని అంటావు. వదిలే, ఆ టాపిక్ పెద్దది, చాలా పెద్ద టాపిక్ అది. మరి ఇవ్వండి రా, అదే చెప్తున్నా. వీళ్ళు అది ఇప్పుడు వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలియాలి, తెలియాలి. వాళ్ళకి తెలుసు. రాగానే 2 నిమిషాలు ఆగలేరా? జ్యోతి రాగానే స్టాండర్డ్ నువ్వు పెళ్ళి 8 సంవత్సరాలు అయిన తర్వాత కూడా డైలాగ్స్ తెలియకుండా నీకు. అదిగో చూసావా, మేమైతే ఫుల్ తినుకుంటూ ఉన్నాం. లేకపోతే ఎక్కడ నీరసం అయిపోతామని ఎక్కర్లేదు. నువ్వు మాత్రం ఆగడానికి మాత్రం గేట్ దగ్గర కాల్ తీసావు తెలుసా? గేట్ దగ్గర కాల్ తీసి పెట్టావు టూటీ ఆపడానికి. మనం ఎప్పుడు ఆగమంటే అప్పుడు ఆగడం. అవునా కాదా? అలా పెట్టావు, చూసాను. సరే, ఓకే బాయ్స్. సో వెల్కమ్ ఆల్. ఓకే, ఎంజాయ్ ద గెట్ టుగెదర్ పార్టీ. ఓకే, మీ అభిప్రాయాలు ఏమైనా ఉన్నా సరే మాతో షేర్ చేయండి, మేము వింటాం ఇక్కడే, తర్వాత వదిలేస్తాం. ఓకే, ఏమంటే చెప్తున్నాం కదా బిజీ లైఫ్, బట్ ఏంటంటే కనెక్టివిటీలో ఉండండి, గ్రూప్లో మీరు యాక్టివ్గా ఉండండి. అలా అని చెప్పేసి గ్రూప్ ప్రతిసారి మెసేజ్ రిప్లై అవ్వాల్సిన అవసరం లేదు, బట్ యాక్టివ్ అండ్ ప్రొయాక్టివ్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. బాబు ఓకే, నైస్. మిమ్మల్ని అందరినీ ఇలా చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఒక బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఎవ్రీబడి హూ ఇస్ హియర్, మేడ్ ఎఫర్ట్ టు బి హియర్. ఓకే, అండ్ ఎస్పెషల్లీ సార్కి చాలా ధన్యవాదాలు. మనకి గణితం చెప్పినందుకు అందరికి చప్పట్లు కొట్టండి, మీరు కొట్టాలి. ఓకే, అర్థం కాలేదు. ఇన్స్టాగ్రామ్ తెలియదు సారు అంటే డైలెక్ట్ అలా ఉండేది అప్పుడు చెప్పేటప్పుడు. మీరు చెప్పేటప్పుడు మీరు చూడాలి దేవియా? ఓకే, ఏమో తెలియదు. ఇంక చెప్పాలంటే మ్యారీడ్, ఇట్స్ బీన్ లైక్ 12 years. ఒక బాబు, పాప. బాబు 7th class, పాప 5th class. నేను ఏమిటి అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఐటీ ప్రొఫెషనల్. అంతే, అంత లేదు చెప్పడానికి. ఇక్కడ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఎందుకంటే బేసిక్గా మనం చిన్నప్పటి నుంచి ఏదైతే నేర్చుకుంటామో అది పెద్దయ్యాక అంటే బయటకు వెళ్ళిన తర్వాత ఈ గ్రూప్ బాగుంది, ఈ గ్రూప్ బాగుంది అనుకుంటారు. సో మన స్కూల్ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ బాగుంటారు అని, అంటే బయట బ్యాడ్ నేమ్ ఏం లేకుండా పెంచిన మన తల్లిదండ్రులకి, మనల్ని ఒక మార్గనిర్దేశకం చేసిన మన స్కూల్ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తూ, మనం ఇక్కడ ఉన్నందుకు ఎలా ఉన్నా బాగున్నా లేకపోయినా
సంపాదించినా సంపాదించకపోయినా, సంతోషంగా ఉన్నా సంతోషంగా లేకపోయినా ఇక్కడ ఉన్నందుకు మనకి ఒక స్కూల్ ఇది ఒక నిర్దేశకం చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ మెసేజ్లు ఎవరికి ఇచ్చినా ఎవడు తీసుకోడు. సో మెసేజ్లు ఏమి ఇవ్వను నేను. చాలా గురించి సో మన 2001 బ్యాచ్ లో చదువుకునేటప్పుడు మన క్లాస్ లో బాగా అల్లరి చేస్తుంది జాలయ్య, నాకు బాగా గుర్తు. దగ్గర నుంచి నా పేరు చెప్పు అన్నాడు. సో ఫస్ట్ మన సెలబ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ర్యాగింగ్ కంట్రోల్ చేయాల్సిన జీమాదిరే ర్యాగింగ్ చేస్తాను. సో ఆల్మోస్ట్ అందరూ మన ఫ్రెండ్స్ అందరూ మాట్లాడారు. మన స్కూల్ డేస్ లోనే ఏమైనా LKG to 10th క్లాస్ వరకు కూడా ఏదైనా స్కూల్ డేస్ లో మనకి ఏది చేసినా సరే, బిహేవియర్ అయినా సరే, ఏదైనా సరే మనకి అప్పుడే గుర్తుంటుంది. సో సర్టిఫికేట్ 10th సర్టిఫికేట్ ఇంపార్టెంట్ కాదు, అక్కడ మనం చేసిన అల్లరు. సో మన బ్యాచ్ ఇంపార్టెంట్. మన ప్రతి ఒక్కరు ఎవరు టాపరు గుర్తుంటారు, బాగా డల్లర్ కూడా మనకు బాగా గుర్తుంటారు. ఎందుకంటే డల్లర్ మనం హెల్ప్ చేసామని, లేదా టాపర్స్ ఎలా ఉన్నారని మనకు చాలా బాగా గుర్తుండే డేస్ ఓన్లీ స్కూల్ డేస్ అనమాట. సో ఫస్ట్ నాకు నెక్స్ట్ మెయిన్ బి కిషోర్. గుడ్ మార్నింగ్ మేడం. డోంట్ షౌట్ బాబా. ఓకే, ఫ్లవర్ ఇస్తున్నట్టు పట్టుకోండి మేడం. ఫ్లవర్ ఎంట్రన్స్ పెట్టండి. శుభోదయ్ హిందీ టీచర్. శుభోదయ్. कल को शुभोदय. कल means today. So please take your seat. Now please take your seats. అక్కడ అయితే హిందీ మేడం ఒక పద్యం నాకు ఈ టైంలో గుర్తొచ్చింది కాబట్టి దాన్ని ప్రెజెంట్ చేస్తాను. నువ్వు చదువుతానే శేఖర్ చెప్పా. तुलसी संत सोम तरो फूली फलही परहेत इतते ये पावन हनत उतते ये फल दे.
వినేవాళ్ళం తెలుసా? మేడం పట్టిన సౌండ్ మేము ఇట్లా పెట్టి వినేవాళ్ళం, ఫాస్ట్ 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 ఫాస్ట్. సో అలా వినేవాళ్ళం, అలర్ట్ అయిపోయేవాళ్ళం. మేడం వచ్చిన వెంటనే ఫస్ట్ ప్రీవియస్ క్లాస్ రివిజన్ అడిగేవాళ్ళు, కంపల్సరీగా అడిగేవాళ్ళు. ఏంటి నేనేం చెప్పుకున్నాం, నేను నేర్చుకుంది మేడం దగ్గర నుంచి. యాజ్ ఏ లెక్చరర్ గా నేను మేడం దగ్గర నుంచి ఏం నేర్చుకున్నానంటే, మేడం ఒకసారి టైం వేస్ట్ చెయ్యరు అసలు. లంచ్ బ్రేక్ మనకి 1 hour ఉంటుంది కదా, సో ఆ 1 hour కూడా మేడం ఏమనే వాళ్ళంటే హాఫ్ అన్ అవర్ లంచ్ చేయండి, తర్వాత వచ్చి ఏదో ఒక సింగిల్ క్వశ్చన్ అయినా తీసుకొని చదవండి, రాసేయండి. మేడం ఎప్పుడు కూడా చెప్పమనే వాళ్ళు కాదు, చూడకుండా రాయమనే వాళ్ళు, అప్పుడప్పుడు ఇంకేదో ఒకసారి మాకు అప్పచెప్పమనేవాళ్ళు. సో నాకు బైపీసీ మీద బాటనీ అంటే అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఆ ఫ్యామిలీస్, ఆ ఫ్లవర్స్ ఫ్యామిలీస్ చాలా కష్టంగా ఉంటాయి, బట్ జువాలజీ అంటే బాగుండేది. బట్ నాకు ఒకటి లైఫ్లో మేడం నేర్పించింది ఏంటి అని అంటే, సో టైమ్ ఈజ్ ప్రీషియస్. అది ఆ టైంలో మనకి 1 hour, హాఫ్ అన్ అవర్ ఎందుకు లంచ్ బ్రేక్లో అంతసేపు ఉండాలనేది సో మేము అలాగా నేర్చుకున్నాం, మేడం నేర్పించారు. థ్యాంక్ యూ మేడం. సో మేము అదే దాన్ని మా దగ్గర కూడా మేము అదే పెడుతున్నాను. 1 hour లంచ్ చేయొద్దు, హాఫ్ అన్ అవర్ చేయండి. హాఫ్ అన్ అవర్ లో ఏదో ఒక క్వశ్చన్ తీసుకొని చదవండి, చూడకుండా రాయండి. ఆ సింగిల్ క్వశ్చనే నీకు లాస్ట్ లో నీకు చాలా హెల్ప్ అవుతుంది. ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు చెప్పడానికి, మన ప్రయాణాలను పంచుకోవడానికి, జ్ఞాపకాల లోకానికి ప్రయాణం, మన స్కూల్ గేటు దగ్గర నుంచి మొదలైన జ్ఞాపకాలు ఈ రోజు మన మనసులలో ఒక సినిమా లాగా తిరుగుతున్నాయి. క్లాస్ మొదలయ్యే ముందు మేము చేసిన అల్లరి, అసెంబ్లీలో చెప్పిన ప్రార్థనలు, క్లాస్లో ఇచ్చిన టిఫిన్ షేరింగ్, ఎగ్జామ్స్ ముందు పుట్టే టెన్షన్, స్పోర్ట్స్ డేలో రన్నింగ్ రేస్లో గెలవాలన్న ఆసక్తి, కల్చరల్ ఫెస్టివల్స్లో చేసిన ప్రదర్శనలు, ఇవన్నీ మన జీవితంలో మరుపురాని క్షణాలు. ఆ రోజులు తిరిగి రాకపోయినా ఈ రోజు మనం అందరం కలిసి వాటిని మళ్ళీ అనుభవిస్తున్నాం. ఉపాధ్యాయుల పాత్ర, మన ఉపాధ్యాయులు మన జీవితానికి మార్గదర్శకులు. వారు కేవలం సబ్జెక్టులు నేర్పలేదు, జీవిత పాఠాలు నేర్పారు. ఎన్నడూ కష్టపడి పనిచేయాలి అని చెప్పిన ఉపాధ్యాయుడు, వైఫల్యం అనేది విజయానికి మెట్టవడమే అని చెప్పిన సలహా, మన కలలు వదలకుండా వెంబడించాలి అని చెప్పిన ప్రోత్సాహం, ఇవన్నీ మన మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయాయి. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థాయికి చేరుకున్నా అందులో వారి ఆశీస్సులు, బోధనలు చాలా గొప్ప పాత్ర పోషించాయి. ఈ వేదికపై వారందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. టీచర్ని 2 girls, any 2 words.
Any two girls? అన్న జరగవా అన్న జరగవా జరగవా జరగ Claps all. Please be seated, sir. Be seated. Thank you. Thank you, friends. Next, Upendra madam. Mana PT madam. Mana PT madam, Upendra madam. Come to dais. Any two girls. That is your choice. PT madam, Bharat also. లైట్ రావాలి Thank you, ma'am. మేడం లుక్ ఎట్ దిస్ కెమెరా క్లాప్స్ వినబడట్లేదు. Next, don't stop all clap. Susila ma'am. Next, Padmanabhan sir. Hindi sir. Padmanabhan sir. Shyamala ma'am. Our music teacher. మ్యూజిక్ టీచర్ శ్యామల మేడంకి Teacher Shyamala ma'am. సాధారణంగా ఆహ్వానం పలుకుతూ Girls go. గర్ల్స్ Our math sir. I am also math teacher. మాకు ఫిజిక్స్. మేడం కమ్ ఫ్రంట్ మేడం Annapurna ma'am. కమ్ మిడిల్ Our NS teacher in 10th batch. Favorite teacher. మ్యామ్ ఒకసారి స్టాండ్ Standing well. మ్యామ్ ఒకసారి Shyamala ma'am.
ఓకే, థ్యాంక్ యూ. మీరంతా ఇంత పిలిచి మమ్మల్ని అందరినీ ఇంత ఆనందపరిచారు కాబట్టి మీకు ఏ విధంగా థ్యాంక్స్ చెప్పాలో కూడా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీ అందరినీ అభినందించాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చదువుకున్నామా వెళ్ళిపోయామా అనే రీతిలో ఉండే విద్యార్థులు అలానే తల్లిదండ్రులు ఇన్ని సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకొని మీరు కలవడమే కాకుండా మా అధ్యాపక బృందాన్ని కూడా మిత్రులందరినీ కూడా కలపడము చాలా గొప్ప ఉద్దేశము. దీనికి చాలా మా అందరి తరఫున కూడా మేము అభినందిస్తున్నాము. ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళాలి, ఇంకా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉంటాం. ఇంకా మీరు ఎదగాలని చెప్పేసి ఈ యొక్క సంస్కృతిని ఆదరించడము, అభిమానించడము, ప్రేమించడము అనేవి చాలా విలువైనటువంటి పదాలు. మీకు మేము చెప్పినప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితులు నేటి పరిస్థితులు చాలా భిన్నమైనవి. ఆ రోజుల్లో ఉన్నటువంటి విద్యార్థులు నేడు లేరు. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం ఇటువంటి విద్యార్థులకు మేము చెప్పినందుకు. ఎప్పుడు ఉపాధ్యాయులు గర్వంగా ఫీల్ అవుతారు. మేము చెప్పిన విద్యార్థులు గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడు మేము ఆనందిస్తాం, మీ తల్లిదండ్రులు ఆనందిస్తారు, మీరు కూడా ఆనందిస్తారు. ఎందుకంటే ఈ టీచర్లు చెప్పడం వల్ల మేము ఈ స్థాయికి వచ్చాము. నేను మీ బ్యాచ్ చూశాను, ప్రస్తుత బ్యాచ్ చూస్తున్నాను, పోలికే లేదు. అంతటి గొప్ప సంస్కారాన్ని మేము ఆ రోజు చెప్పినవి తూచా తప్పకుండా పాటించారు కాబట్టి ఆ సంస్కారం మీకు ఇంకా ఉన్నది. దీన్ని కొనసాగించాలి. మనం పిల్లలకి ఏమన్నా ఇస్తున్నామంటే సంస్కారం. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. నేను సహజంగా తక్కువ అటెండ్ అవుతాను. యాక్చువల్గా నేను నిన్నే ఊరేళ్ళాల్సిందని, కానీ మీ యొక్క అభిమానాన్ని చూసి తెలుగు మీడియం అంటేనే ఒక అభిమానం మాది. ఎందుకంటే అందులో ఎక్కువ టైం మేము మీకు ఎలా అయితే బాండింగ్ ఉందో మాకు కూడా అలానే బాండింగ్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నప్పటికి కూడా తెలుగు మీడియం మీద ఉన్నటువంటి అభిమానము చెప్పలేదన్నమాట. కాబట్టి మీ అందరికీ మరొకసారి మా అందరి తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. భాస్కర్ సార్, ప్లీజ్ మీరు కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. హలో మ్యామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గడ్డలు మీసాలు సరిగా లేనటువంటి వయసులో చూసాం మిమ్మల్ని. ఇప్పుడు ఒక్కసారిగా మీ అందరినీ ఇంత పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక్కసారిగా చూసేటప్పటికి నాకు ఇది పట్టతలలో ఇప్పుడు చేస్తున్నటువంటి జాబ్ స్టైల్ అటువంటిది కాబట్టి దాన్ని మనం ఆక్షేపించడానికి ఏమీ లేదు. అంతే, అది వయసు రీత్యా వస్తుందా, చదువు రీత్యా వస్తుందా, లేదా చేస్తున్నటువంటి ప్రొఫెషన్ రీత్యా కూడా అలా వచ్చింది అంతే. సో ప్లీజ్ అది వయసు లేదా అంటాం కదా మధ్య వరకు. నేను పేర్లు మాత్రం చాలా మంది మర్చిపోయాను, సారీ ఫర్ దట్. తర్వాత బేసులు మాత్రం గుర్తున్నాయి. బేసులు మాత్రం చూస్తే మైండ్లోకి వస్తుంది. సో మన పిల్లలని ఓకే. తర్వాత డాక్టర్ గారు చెప్పినట్టు మోరల్స్, వాల్యూస్, ఎథిక్స్ అనేటువంటివి ఒకప్పుడు తను ఇప్పటికీ ఇంకా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఆ డిస్క్రిమినేషన్ అనేటువంటిది ఆయన క్లియర్గా చెప్పగలుగుతున్నారు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు, అప్పుడు మా పిల్లలు ఇలా ఉన్నారు. సో ఆ డిస్క్రిమినేషన్ మాత్రం ఆయన చెప్పగలుగుతున్నారు. బట్ మ్యాక్సిమం అందరికీ తెలుసో లేదో, నేను కంపెనీ లోపలికి షిఫ్ట్ అయిపోయి ఒక 16 years అబౌవ్ అయింది. 2009లో నేను కంపెనీ లోపలికి షిఫ్ట్ అయ్యాను. సో క్వాలిటీ కంట్రోల్లో షిఫ్ట్ మేనేజర్గా కంటిన్యూ అవుతున్నాను. ఓకే,
నెక్స్ట్ ఇంకొకటి మన అప్పుడు మేమేం చెప్తే అదే ఎలా ఉండేదంటే ఒక సిస్టమ్ అది. సో కానీ అప్పుడు ఏమి మా సబ్జెక్ట్ వరకు ఆ సబ్జెక్ట్ ఏం చెప్పాము అనేటువంటిది మీకు ఏం గుర్తుందో తెలియదు. కానీ ఇప్పటికి కూడా ఒక టీచర్ వచ్చాడు క్లాస్కి అంటే ఇప్పుడు మేడం చెప్తున్నారు కదా, ఒక్కో టీచర్కి ఒక్కో మేనరిజం ఉంటుంది. సో అలా నా మేనరిజం ఏంటో నాకు తెలియదు, బట్ అది మీకు మాత్రం తెలుస్తుంది. బట్ నా నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు ఏంటంటే పిల్లలుగా మీరు చాలా ఎదుగుంటారు సబ్జెక్టు పరంగా. ఇప్పుడున్నటువంటి టెక్నికల్గా కానీ సాఫ్ట్వేర్ సైడ్ కానీ మంచి సబ్జెక్టు నేర్చుకుని ఉంటారు, మంచిగా లైఫ్లో సెటిల్ అయి ఉంటారు. కానీ మేము మాత్రం అదే సబ్జెక్టు అక్కడే నిలిచిపోయి ఉన్నాం. కానీ ఇంకా మీరు మీ భవిష్యత్తులో మీరు మీ పిల్లల్ని మీకంటే ఉన్నతులుగా తీర్చిదిద్దాలని, మీరు ఆయురారోగ్యాలతో ఇలాగే కంటిన్యూ అవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. తర్వాత ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనం ఎలానైతే ఇప్పుడు చాలామంది మన ఫ్యామిలీస్లో మన పిల్లలకి డాడీ అని మమ్మీ అని వాళ్ళ పేర్లతో పిలుచుకోకుండా అలా పిలుస్తున్నాం కదా. అలా పిలుస్తున్నటువంటి వాళ్ళ పేర్లతో పిలుస్తున్నటువంటి మన పిల్లల్ని ఎలానైతే చూసుకుంటున్నామో, ఎంత గారాభంగా చూసుకుంటున్నామో, కానీ ఓల్డేజ్లో ఉన్నటువంటి మన పేరెంట్స్ని కూడా అలాగే గారాభంగా చూసుకోవాలని కోరుకుంటూ, దయచేసి ఏ ఒక్కరు కూడా ఆర్ఫన్ హోమ్లో కానీ పేరెంట్స్ని అనాథ శరణాలయంలో పెట్టేటువంటి విషయాలు మాత్రం దయచేసి రానివ్వకండి. వాళ్ళు ఎలా బిహేవ్ చేసినా మన పేరెంట్స్ థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. మరి పాత మధురానుభూతులన్నింటినీ 25 సంవత్సరాల తర్వాత మీరు అనుభవిస్తున్నారు. పోయిందన్నా ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. హలో, సరే, మీరు అనుభవిస్తూ మాకు అనుభూతులు పెంచుతున్నందుకు మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలుపుతూ, మరి మన జాన్యువరిలో 99-2000 బ్యాచ్ వాళ్ళు 25 ఇయర్స్ గెట్ టుగెదర్కి మేము అటెండ్ అయ్యాం. మన మేడమ్స్ అందరూ చాలామంది అటెండ్ అయ్యారు, భాస్కర్ రెడ్డి సార్ గట్రా. మరి మిమ్మల్ని అందరినీ చూడడం మాకు ఒక మధురానుభూతి. అదేవిధంగా మీరు 25 సంవత్సరాలు గడిచినా కూడా మీరు మమ్మల్ని అందరినీ గుర్తుంచుకుని మమ్మల్ని ఇలా ఆహ్వానించడం అనేటటువంటిది సార్ చెప్పినట్టుగా మీరు ఒక మంచి సంస్కృతిని మా నుంచి మీరు అలవాటు చేసుకున్నారు. అదే సంస్కృతిని మీరు మీ పిల్లలకి కూడా నేర్పాలి. మరి నేను అప్పుడు ఎలా బోధించేవాడిని, నా అనుకరణ అన్నీ మీకు తెలుసు. మరి ఇవాళ నేను మామూలుగా పిఎంఎం హై స్కూల్ కొవ్వూరులో పనిచేస్తున్నాను. నేను రాజమండ్రిలో మా నివాసం. అప్పటికన్నా కూడా బాగా బోధిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు పిల్లలకి ఏమీ ఎఫెక్టివ్గా అనిపించట్లేదు అసలు. అప్పుడు మేము బోధించేటప్పుడు మీ కళ్ళలో ఆనందం చూసేవాళ్ళం, ఒక విధమైన మెరుపు చూసేవాళ్ళం. ఇప్పుడు పిల్లల్లో చూడలేకపోతున్నాం. అది చాలా బాధపడుతున్నాను అన్నమాట నేనైతే. కారణం ఏంటి అంటే అప్పటికి ఇప్పటికి వచ్చినటువంటి టెక్నాలజీలో మార్పు, మీడియా ఎక్కువైపోయింది, పిల్లలకి సెల్ ఫోన్లో లోపమైపోయింది. సో మనం చెప్తుంటే ఏమెక్కట్లేదు. వాళ్ళు ఎలా భావిస్తున్నారంటే ఇదేదో తలపోట్రా బాబు అన్నట్టుగా ఇప్పుడు పిల్లలకు ఉందన్నమాట. సెల్ ఫోన్ రానంత వరకు మా బోధనతో పిల్లలు అట్రాక్ట్ అయ్యి మా టీచర్ ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారంటే వాళ్ళకి 4 సోదిగొప్పలు చెప్పి వాళ్ళని ఏదో నువ్వు ఇదిరా నువ్వు అదిరా అని మనం పొగిడితే వాళ్ళు మంచి టీచర్ అంటున్నారు తప్పించి మనం సబ్జెక్ట్ చెప్తే వాళ్ళకి ఏమి ఎక్కట్లేదు. ఇప్పుడు అంత దౌర్భాగ్య స్థితిలో ఉంది. మరి మీరు మీ పిల్లల్ని అలా కాకుండా మీరు పెరిగినట్టుగా పెంచాలి వాళ్ళని. ఈ సెల్ ఫోన్కి దూరంగా ఉంచండి, వాళ్ళని దూరంగా ఉంచి మరి మీరందరూ మేము చెప్పడం వల్ల అయితేనేమి, మీ కృషి వల్ల అయితేనేమి, దేవుడి దయ వల్ల అయితేనేమి మీరందరూ మంచి పొజిషన్స్లో ఉన్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది.
కొంతమంది హౌస్ వైఫ్స్గా ఉన్నారు. వాళ్ళు కూడా పాపం ఏదో సాధిద్దాం అనుకుని పాపం ఆ కాలం కలిసిరాక వాళ్ళు అలా హౌస్ వైఫ్గా ఉండిపోయారు. వాళ్ళు ఏం తక్కువేం కాదు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని బాగా చదివించడం ద్వారా, వాళ్ళని అభివృద్ధి పదంలో నడిపించడం ద్వారా మీరు మీ ఆశల్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. మరి మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మరి మమ్మల్ని ఇక్కడికి ఇలా ఆహ్వానించి మమ్మల్ని గుర్తుంచుకుని మరి మీరు మమ్మల్ని అందరినీ ఇక్కడ ఆనందింపజేసినందుకు మీకు పేరు పేరున అభినందిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా మిత్రులందరినీ వాళ్ళని కలుసుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. మేడమ్స్ని సార్స్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మీరు ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మీరు ఒక గ్రూప్ మెయింటైన్ చేసి చక్కగా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ చక్కగా ఇదే వరవన్నీ. ఫ్రెండ్షిప్కి మించిన బంధం లేదు. ఈ రోజు అంతా ఆర్టిఫిషియల్గా ఉంది. వాళ్ళ ఫ్రెండ్షిప్ ఒకటే నిజమైన బంధం. మరి దాన్ని మీరు కొనసాగించుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతూ మరి నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పేటల మాటలతో కంటిన్యూ నేను అక్కడి వరకు నేర్చుకున్నా. మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని నవ జీవనయానం చేయుదమా. ధన్యవాదాలు తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. వాళ్ళు మేడంని కావాలని చెప్పాను, నేను కాదు. మేడం ప్లీజ్ కంటిన్యూ. ఇవాళ చాలా సుదినం ఇవాళ. ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఒక గురువుని గుర్తుపెట్టుకున్నవాడు ఎప్పుడూ పైకి వస్తూనే ఉంటాడు, ఎన్నో శిఖరాలు అధిరోహిస్తూ ఉంటాడు. కాబట్టి త్యాగరాజ స్వామి వారు అన్నట్టుగా దినమే సుదినమే, ఈ గురుతః మీ అందరూ మమ్మల్ని అందరినీ ఒక వేదిక ఏర్పరిచి మమ్మల్ని అందరినీ సమకూర్చి గురువులందరినీ గుర్తుపెట్టుకున్నవాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా పూజించినంత ఫలితం మీ అందరికీ భగవంతుడు ప్రసాదించినట్టే అనుకోవచ్చు. ఇక రెండో విషయం, ఇవాళ చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీ అందరూ మీకు తోచినట్టుగా అయ్యో మనం మన గురువుని సంస్కరించుకోవాలి, స్మరించుకోవాలి. ఎందుకంటే గురువు అనేటువంటి వాడు అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానం ప్రసాదించేవాడు. కాబట్టి ఎక్కడైనా సరే అగో మా టీచర్, అగో మా సార్. ఇప్పటికి కూడా ఎవరో చెప్తున్నారు, మేడం మీరు అప్పుడు సైన్స్ మేడంతో అన్నపూర్ణ మేడం గారితో మీరు అప్పుడు కిరణజన్య సంయోగ క్రియం ఆ చేత పనిష్మెంట్ ఇచ్చి రాయించారు. కాబట్టి అది ఇంకా ఇంకా మేము గుర్తు పెట్టుకున్నాము. అదేవిధంగా మనం ఎప్పుడు గురువుని మర్చిపోకూడదు. అలాగే మనం కూడా మన పిల్లలకి గురువు తాలూకు ప్రత్యేకత ఏమిటి, గురువుని ఏ విధంగా ఆరాధిస్తే వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు అనేటువంటిది మీ అందరూ కూడా మీ పిల్లలకి చెప్పాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మన మాస్టర్ అన్నట్టుగా అప్పటికి ఇప్పటికీ ఇంకా మేము రన్నింగ్లో ఉన్నాం కాబట్టి చాలా విభిన్నంగా ఉంది. అప్పటి బోధించిన విధానానికి ఇప్పటి బోధించిన విధానానికి చాలా మార్పులు వచ్చాయి. అప్పట్లో ఒక పిల్లవాడికి ఏమైనా ఒక టీచర్ ఏమైనా పనిష్మెంట్ ఏమైనా శిక్ష ఏమైనా వేస్తే ఫస్ట్ తల్లిదండ్రులు వారికి వారిగా పిల్లల్ని ముందర దండించేవారు, నువ్వేమి తప్పు చేసావు అని. కానీ ఈ రోజున కాలంలో పిల్లవాడి తరపున టీచర్లు వచ్చి తల్లిదండ్రులు వచ్చి టీచర్ని పట్టుకుని అడిగేటువంటి రోజులు వచ్చాయి. చాలా విభిన్నంగా డిజిటలైజేషన్, టెక్నాలజీ, మొబైల్స్ ఇవన్నీ పెరిగిపోయాయి. మీరు కూడా మీ పిల్లలకి మొబైల్ ఎంత తక్కువగా ఇస్తే వాళ్ళంతా అభివృద్ధి పదంలోకి వస్తారు. వాళ్ళు ఏదో ప్రాజెక్టులు అంటారు, ఇవ్వంటారు, అవ్వంటారు, మొబైల్ తీసుకుంటారు, వేరే ఇంకేవో ఏవో 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 సెర్చ్లోకి వెళతారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఉత్సుకత అనేది అంటే ఇంట్రెస్ట్, ఏం చేస్తే ఏముంటుంది, ఈ యాప్లోంచి వెళ్తే అక్కడేమిటి, అక్కడేమిటి, ఇక్కడేమిటి. ఇప్పుడు యుగం అలా నడుస్తుంది. కాబట్టి సో మీ అందరి పిల్లలకి మీ పిల్లలు కూడా దయచేసి చెప్పగలరు, అదొక విషయం. ఇంకా మరొక మంచి విషయం ఏంటి అంటే గుండెకి హత్తుకునేటువంటి ఒక మంచి మాట మన భాస్కర్ రెడ్డి గారు మాస్టర్ చెప్పారు. తల్లిదండ్రులు ఎంత విసుక్కున్నా ఎంత చేసినా వాళ్ళు మన తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినటువంటి వాళ్ళు ఈ భూమి మీద.
మనం ఈ రోజున ఇలా ఉన్నాము అన్నా కూడా వాళ్ళ పని. సో కాబట్టి అదొక మంచి మాట, బంగారం లాంటి మాట సార్ చెప్పారు, అదొకటి హర్షదాయకం. మరొకటి మీ అందరికీ మనసా వాచా కర్మణ నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీరందరినీ చూసి, ముఖ్యంగా సంధ్యారాణి మేడం కానీ, ఉపేంద్ర మేడం కానీ, లక్ష్మి మేడం కానీ, అన్నపూర్ణ మేడం మన సార్ కానీ, కొంతమందిని నేను చూసి చాలా సంవత్సరాల పైన అయిపోయాయి. ఫోన్లో కూడా కాంటాక్ట్ లేదు. కాబట్టి మీరు ఈ వేదిక ఏర్పరచడం వల్ల నేను కూడా మీతో పాటు వాళ్ళని చక్కగా హాయిగా చక్కగా వాళ్ళు ఒకసారి అభినందనలు తెలుపుకుంటూ పలకరించుకునేటువంటి అవకాశం ఎవరు కల్పించారు? మీరే కల్పించారు. కాబట్టి గట్టిగా మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు. మళ్ళీ మిమ్మల్నే చప్పట్లు కొట్టమని అడుగుతున్నాను. సరే, మీ అందరికీ ఒక మంచి చక్కనైన ఒక మంచి పాట వినిపిస్తాను. ఇప్పుడే పాట. మొన్ననే మనం గణపతి నవరాత్రులు చేసుకున్నాం, అప్పుడే అమ్మవారి నవరాత్రులు కూడా వచ్చేసాయి. సో కాబట్టి ఒక చిన్న గణపతి సాంగ్ మహాగణపతిని పాడేసి ముగిస్తాను. महागणपतिं मनस स्मरामि, महागणपतिं मनस स्मरामि, महागणपतिं मनस स्मरामि, वसिष्ठ वामदेवादिवन्दित महागणपतिं महादेवसुतं गुरुगुरुवनुतं, महादेवसुतं गुरुगुरुवनुतं, मारकोटि प्रकाशं सतं, मारकोटि प्रकाशं सतं, महाकाव्य नाटकातिप्रियं मूषिकवानमोदकप्रियं, महाकाव्य नाटकातिप्रियं मूषिकवानमोदकप्रियं, पप्पमगमपमरिसनिसपमगमप దని సరి గమ మరి సరి దని పమ సరి పమ గమ ని పమ రి గమ రి స సాని పమ రి సరి గమ మా గణపతిం మనస స్మరామి. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.